ఇక నల్లగొండ జిల్లా డిండి గ్రామ పంచాయతీ కార్యదర్శి గంజి శ్రవణ్ కుమార్ 10,000 లంచం తీసుకుంటూ అనీషాకు తొక్కారు. ఇక డిండి గ్రామానికి చెందినటువంటి భైరోజు శంకరమ్మ భర్త తిరుపతయ్య గతంలో కొన్ని ఫ్లాట్ తాలూకు డాక్యుమెంట్స్ లేకపోవడంతో ఎంపీఓను కలవడం జరిగింది. డాక్యుమెంట్స్ల కోసమే బాధితులు కార్యదర్శి శ్రవణ్ కుమార్ను కలవడంతో శ్రవణ్ 10,000 రూపాయలు డిమాండ్ చేయగా కొద్ది రోజుల క్రితం 5,000 ఇచ్చారు. మళ్ళీ ఇంకా 10,000 కావాలని ఒత్తిడి చేయడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు కాపు కాసి బాధితులు శ్రవణ్ కుమార్కు డబ్బులు ఇచ్చే క్రమంలో చాకచక్యంగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇవ్వడం జరిగింది. తిరిగి మళ్ళీ అడిగితే కూడా మళ్ళీ 10,000 కావాలని చెప్పాడు. అతను వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ అతనికి అడిగిన 10,000 డబ్బులు రెడీ చేసుకుని మన నల్గొండ ఏసీబీ ఆఫీస్కి వస్తే మధ్యాహ్నం 1:30 సమయంలో వచ్చి ఆఫీసులో పంపించిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చి బయటకు వచ్చి మాకు సిగ్నల్ ఇస్తే మేము వచ్చి దాడి చేసి పట్టుకొని రెడ్ హ్యాండ్గా పట్టుకొని అతని దగ్గర 10,000 రూపాయలు రికవరీ చేసుకోవడం జరిగింది. దర్యాప్తు నడుస్తుంది. కంప్లీట్ అయిన తర్వాత స్పెషల్ కోర్టు ఏసీబీ నాపైలో రేపు ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరైనా ప్రభుత్వ అధికారులు పబ్లిక్ని లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే మాది హెడ్ ఆఫీస్ నెంబర్ 1064 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. దాన్ని కాల్ చేస్తే డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం.